ఇక ఏపీలో రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరగనున్నాయి. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు క్రయ విక్రయదారులు క్యూ కట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలన్నీ క్రయ విక్రయదారులతో రద్దీగా మారాయి. జిల్లాలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కిటకిటలాడుతున్నాయి. క్రయ విక్రయదారులు భారీగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సర్వర్లు మొరాయిస్తూ ఉండడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆలస్యం అవుతుంది. ఇదే అంశంపై మరింత ఫీల్డ్ రిపోర్ట్ని మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను. రైట్ మురళి, ఈరోజు ఉదయం నుంచి చూసుకుంటే రేపు ఉదయం నుంచి కూడా ఈ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంపుదలపై ప్రభుత్వం ఆమోదించిన పెంపుదలపై ఏదైతే 0 to 25% అంటే ఇటు రూరల్ కానీ అర్బన్ కానీ కార్పొరేషన్ పరిధి కానీ కమర్షియల్ పరిధిలో కానీ ఉన్న రేట్లకు సంబంధించి అదేవిధంగా ట్యాక్స్కి సంబంధించి 0 to 25 అంటే సుమారు 15 to 18% ఛార్జెస్ పెంపుదల నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా ఏలూరు జిల్లాలో ఏలూరులో ప్రధాన కేంద్రంగా ఉన్న రిజిస్టర్ ఆఫీస్ దగ్గర నుంచి పొద్దున్న నుంచి కూడా జనాలు కుప్పల దెప్పల కింద రావడం అయితే కూడా జరిగింది. మనం బ్యాక్ విజువల్స్లో చూస్తున్నట్టు వెనక ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఈరోజు ఉదయం నుంచి కూడా పరిస్థితి అదే విధంగా నడుస్తూనే ఉంది. కానీ ఈరోజు ఉదయం 9 గంటల కాడి నుంచి సుమారు 12 గంటల వరకు సర్వర్లు పనిచేసాయని, తర్వాత నుంచి సర్వర్లు మొరాయిస్తున్నాయని చెప్పిన ఇక్కడ అధికారులు బహిరంగంగానే చెప్పే పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి రిమోట్ ఏరియా పల్లెటూరు నుంచి కూడా చాలామంది క్రయ విక్రయదారులు, అమ్మకదారులు అవ్వచ్చు, కొనుగోలుదారులు అవ్వచ్చు, ఎవరైనా కానీ క్రయ విక్రయదారులు ఎవరైనా ఉంటే కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ పడిగాపులు పడే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మనం డిఆర్తో మాట్లాడినప్పుడు డిఆర్ ఇచ్చిన సమాచారం మేరకు సుమారుగా ఏలూరు జిల్లా కేంద్రంగా చూసుకున్నా కానీ రోజుకి 1500 రిజిస్ట్రేషన్లు అవుతాయి. కానీ గత 2 రోజులుగా అంటే 29, 30, 31 ఈ రోజుతో సహా కూడా రోజుకు వచ్చేటప్పటికి 3000, 4000 రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని చెప్తున్నారు. అంటే డబుల్ పెరిగాయని చెప్పిన ఆయన చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మరోపక్క చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని ప్రాంతాల్లో అంటే తాడేపల్లిగూడెం, భీమవరం, జంగారెడ్డిగూడెం ఇలా అన్ని ప్రాంతాల్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం ఉండటంతో కూడా ఎక్కడికెక్కడ జనాలు కూడా వాళ్ళ ప్రాంతాలకు తగ్గట్టు వాళ్ళ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకునే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. ఇది విధంగా ఉంటే మరోపక్క రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తక్కువకి అంటే రేపటి నుంచి రేట్లు పెరుగుతాయి, కొనుక్కుంటే వాళ్ళు క్రయ విక్రయాలు చేసేవాళ్ళు చాలా ఆశాజనకంగా ఉంటుంది. రేపటి నుంచి మళ్ళీ మీకు ఎక్సెస్ రేట్లు పడతాయని చెప్పి గత నెల రోజుల నుంచి కూడా వాళ్ళకి చెప్పడంతో కూడా వాళ్ళందరూ కూడా డబ్బులు చూసుకొని ఈ నెలాఖరులోకి అంటే మొన్న అమావాస్య ఇప్పుడు నెల పొడుపులు ఉన్న మంచి రోజులు కూడా అవడంతో కూడా పెద్ద ఎత్తున క్రయ విక్రయాలు చేయడానికి అందరూ కూడా ఇక్కడ సిద్ధంగా అయితే కూడా ఉన్నారు. కానీ ఏదైతే ప్రభుత్వ సైట్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్కి సంబంధించిన సైట్ ఏదైతే ఉందో కొంతసేపు అంటే 5 నిమిషాలు పనిచేస్తే వాడుక భాషలో చెప్పాలంటే 5 నిమిషాల్లో పనిచేస్తే గంట సేపు పనిచేయకపోవడం పరిస్థితి. ఇప్పుడే ఇక 2-3 కూడా మనతో మాట్లాడడం అయితే కూడా జరిగింది. ఉండి ఒక 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మేము రిజిస్ట్రేషన్ చేయించుకుంటాకు వచ్చాం. కానీ మధ్యాహ్నం మేము డాక్యుమెంటేషన్ ఇచ్చినా కానీ ఇప్పటికొచ్చి మాకు ఏదైతే సీల్ కానీ లేకపోతే రిజిస్టర్ నెంబర్ కానీ లేకపోతే ఈ పాస్ ఫింగర్ ప్రింట్ కానీ ఏది ఇప్పుడు దాకా అవ్వలేదని ఏంటంటే కంప్యూటర్లు మొరాయిస్తున్నాయని చెప్పి వాళ్ళు చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది. మరోపక్క మనం ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే రేపటి నుంచి పెరిగే క్రయ విక్రయాలకు సంబంధించిన ట్యాక్స్ ఏదైతే ఉందో అది 0 to 25% అంటే అరౌండ్ 18% వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే సుమారు ఒక డాక్యుమెంటేషన్కి 40,000 రూపాయలు చెప్పిన పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ జనాలందరూ కూడా అంటే క్రయ విక్రయ చేసే వాళ్ళందరూ కూడా ఈ రోజు చేయించుకుంటే వాళ్ళకి కొద్దిగా లాభదాయకంగా ఉంటుందని, కొద్దిగా శ్రేష్టకరంగా ఉంటుందన్న నేపథ్యంలో కూడా ఈరోజు చేయించుకుందామని చెప్పి అనుకున్నారు. మరో పక్క చూసుకుంటే కొన్ని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కూడా వాళ్ళ ఇన్ఛార్జీల పర్మిషన్ల మేరకు ఇప్పటికే ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేశారో రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రాసెస్ చేశారో వాళ్ళ ఫైల్స్ మటుకి ఎంత లేట్ అయినా కానీ వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసి పంపించే విధంగా వాళ్ళ ఇన్ఛార్జీలను కనుక్కొని ముందుకెళ్లే విధంగా కూడా ఉంటున్నారు. యాక్చువల్ టైం వచ్చేలోపలికి 5:30, 6:30 కల్లా క్లోజ్ చేసే సమయం అంటే బ్యాంకులో ఇప్పటికే చలానా తీసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డాక్యుమెంటేషన్ అంతా కూడా క్లియర్గా ఉన్నదో, డాక్యుమెంటేషన్ అంటే పత్రాలు క్లియర్గా ఉండి, సాక్ష్యంతకాలు ఫ్రీగా ఉండి, విట్నెస్లు అంతా క్లియర్గా ఉండి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మటుకి ఇప్పుడు దాకా ఈ ఏదైతే కంప్యూటర్లు మొరాయిస్తున్నాయో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మటుకి చేసి పంపిస్తామని చెప్పిన అది కూడా వాళ్ళ ఇన్ఛార్జ్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఆ నిర్ణయంకి వస్తామని చెప్పిన అధికారులు మనకి చెప్పే పరిస్థితి కూడా ఇక్కడ కనబడుతుంది మురళి. మరో పక్క చూసుకుంటే క్రయ విక్రయాలు చేసే వాళ్ళు కూడా అంటే మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో లేకపోతే ఈ ల్యాండ్ బ్రోకర్స్ కానీ లేకపోతే ఈ పొలాలకు సంబంధించిన వాళ్ళు కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు
ఇప్పుడు తీసుకుంటే భూమి కానీ స్థలం కానీ ఫ్లాట్ కానీ ఇల్లు కానీ పొలం కానీ ఏం తీసుకున్నా కానీ అది చాలా తక్కువ లాభదాయకంగా ఉంటుంది. రేపు పొద్దున్నైతే సుమారు 3 లక్షల రూపాయల దాకా మీకు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే భారీ ఎత్తున ప్రచారం చేయడంతో కూడా ఒక్కసారిగా రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీద ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, క్రయ విక్రయ చేసే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కొనుగోలుదారులు, అదేవిధంగా అమ్మకాలదారులు కూడా ఈరోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున బారులు తీసే పరిస్థితి అయితే కూడా కనబడుతుంది. మరోపక్క చూసుకుంటే రాష్ట్రం మొత్తం కూడా ఏకదాటిగా ఒక్కరోజే అంటే పల్లెటూరు నుంచి, అర్బన్ నుంచి, కార్పొరేషన్ నుంచి, ఉడా సిటీల నుంచి, ఏ సిటీస్ బి సిటీస్ మొత్తం అన్ని ఊరుల్లోనూ కూడా ఒక్కసారిగా రిజిస్ట్రేషన్లు పెరుగుతూ అంటే ఒక్క ఏలూరు నియోజకవర్గానికి వచ్చే సుమారు 4,000 రిజిస్ట్రేషన్లు, ఏలూరు జిల్లాకు సంబంధించి 4,000 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని వేల రిజిస్ట్రేషన్లు జరుగుతున్న నేపథ్యంలో ఏదైతే కంప్యూటర్లు కానీ లేకపోతే ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్కి సంబంధించిన సైట్లు అయితే కానీ అవన్నీ కూడా ఉదయం 11-12 ప్రాంతాల నుంచి కూడా మొరాయించిన నేపథ్యంలో కూడా ఈ పని లేట్గా జరుగుతుందన్న వాదన అయితే అధికారుల దగ్గర నుంచి మనకి వినబడుతుంది మురళి. మరోపక్క చూసుకుంటే ప్రజలు అంటే ముసలి వాళ్ళు, అదేవిధంగా వికలాంగులు, అదేవిధంగా మానసికంగా బాధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇక్కడ వీల్ చైర్లతో కూడా అధికారులు కొద్ది సౌలభ్యం ఇచ్చే పరిస్థితి అయితే కూడా చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే క్యూ పద్ధతిలోనే ఎవరు ముందు చలనాలు కట్టారో, ఎవరు ముందు క్యూ పద్ధతిలో ఉన్నారో ఎక్కడక్కడ పారదర్శకంగానే ముందుకెళ్లే పరిస్థితిలో కూడా ఇక్కడ ఈ ఏలూరు జిల్లాలో ఉన్న ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మటుకి సౌలభ్యంగానే కనబడుతుందని చెప్పొచ్చు మురళి. ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే క్రియ విక్రయాలు చేయడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎంత లేట్ అయినా కానీ అంటే ఇప్పటికీ డాక్యుమెంటేషన్ సబ్మిట్ చేసిన వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆస్తికి సంబంధించిన పత్రాలను పరిశీలించి ఆ పత్రాలు క్యూ పద్ధతిలో క్రమ పద్ధతిలో ఉన్న వాళ్ళు అయితే మటుకి ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పిన అధికారులు ఆఫ్ ద రికార్డ్ చెప్పే పరిస్థితి అయితే కూడా ఇక్కడ కనబడుతుంది మురళి. రైట్ బాను, థ్యాంక్ యూ.